మేము ఉంటాం. అలాగే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మనకు ఒకే ఒక్కసారి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు చాలా అవసరం. ఇప్పుడు మా ప్రభుత్వానికి రేషన్ కార్డు లేకపోవడం తీవ్ర ఇబ్బంది. అందుకనే మొదట మీ దరఖాస్తు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు నెల రోజులు తిరగక ముందే మీకు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత ఈ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారుడికి ఈ సంక్షేమ పథకాలు వాళ్ళకు అందించే విధంగా మా పాలక వర్గం ఉంటుంది, అలాగే అధికారులు ఉంటారు. మేమందరం మీ కొరకు పంచాలంటే ఈ తెల్ల రేషన్ కార్డుని బట్టి మనం ఒక కోలమానంగా తీసుకొని సంక్షేమ పథకాలు వాళ్ళకి అందే విధంగా మనం చూస్తాం. కాబట్టి గత పాలకులు, గత ప్రభుత్వం వాళ్ళ తప్పిదాల వల్ల ఇప్పుడు మనం తీసుకోబోయే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో కొంచెం జాప్యం జరగచ్చు. కాబట్టి ఇప్పుడు మేము అప్లికేషన్ తీసుకోవడానికి వచ్చాము. ఒక నెల లోపు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేస్తాం. కొత్త రేషన్ కార్డు ఇచ్చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి 6 గ్యారంటీలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలలో అందులో 2 ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి